Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫస్ట్ టైం మీ నా ఛానల్కి వెయిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ అನ್ನು పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటిదంటే చాలా మంది ఇంట్లో కూర్చొని పార్ట్ టైం జాబ్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దాని రిలేటెడ్ గానే నేను ఎన్నో సైట్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. ఆన్లైన్ డేటా ఎంట్రీస్ గురించి, ట్రాన్సాక్షన్ గురించి, తర్వాత వచ్చేసి డ్రా బాక్సెస్ గురించి, తర్వాత ఫ్రీలాన్సింగ్ సైట్స్ గురించి చాలా చెప్పాను. బట్ ఇక ఒక జెన్యూన్ సైట్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే యూజర్ ఫీల్డ్ టెస్ట్. అండ్ ఇక్కడ ఈ టెస్ట్లో ఏంటిదంటే కొన్ని సైట్స్, కొన్ని అప్లికేషన్స్ టెస్ట్ చేసి దాని నుంచి ఇన్కమ్స్ తీసుకోవచ్చు అనమాట. ప్రతి 10 నిమిషాలకి ఈజీగా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ, లేదా ఆల్రెడీ మీరు యూజర్ టెస్ట్లో చేసి ఉంటే దాని రిలేటెడ్గా మీకు పేమెంట్ రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి సైట్స్ ఆన్లైన్లో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇక మీరు వర్క్ చేసినట్లయితే ఈ సైట్లో మీరు దాదాపు 10 నుంచి 20 నిమిషాల్లో $10 తీసుకోవచ్చు ప్రతి ప్రాజెక్ట్కి. అండ్ ఇది కూడా వీక్లీ పేమెంట్స్ కింద తీసుకోవచ్చు. ఆ సైట్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుందో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ఇంట్లో కూర్చొని ఎవరైతే హోమ్ మేకర్, స్టూడెంట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ లేదా పార్ట్ టైంలో చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇటువంటి జెన్యూన్ వెబ్సైట్స్. ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా లేదు, బట్ మీకు ఇంతో నాలెడ్జ్ ఉండాలి యూజర్ టెస్ట్ మీద. అండ్ నెక్స్ట్ మీ స్కిల్స్ కూడా కాస్త ఇంతో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ తెలుగు కూడా ఛాన్స్ ఉందన్నమాట. తెలుగులో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైట్ నేమే userfield.com. ఈ సైట్ అనేది జెన్యూన్ గా వర్క్ అయ్యే సైట్. ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి రన్ అవుతున్న సైట్ అనమాట. ఇటువంటి సైట్స్ కూడా డిఫరెంట్ గా ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సైట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళండి. లుకింగ్ లైక్ ఏ వెరీ ప్రొఫెషనల్ అనమాట. అండ్ ఇక దీంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా అండ్ కాంటాక్ట్లోకి వెళ్ళి క్లియర్గా మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు FAQs అండ్ డిఫరెంట్గా దీని పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏం సంగతులు అని చెప్పేసి క్లియర్గా ఉంటాయి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రన్ యూజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ సేమ్ యాస్టీస్గా ఇక్కడ సీ ది వర్క్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. సో దీన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. బికమ్ ఏ టెస్టర్లోకి వెళ్తే డైరెక్ట్గా మీరు సైన్అప్ చేసుకున్న ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ ఈ సైట్లోకి చూసుకున్నట్లయితే వెబ్సైట్ ఆర్ యాప్ టెస్టెడ్ నౌ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాప్ని, వెబ్సైట్ని అండ్ ఏదో ఒక దాన్ని మీరు టెస్ట్ చేసుకునే ప్రాజెక్ట్స్ మీకు ఉంటాయన్నమాట. హిందీ కావాల్సి వస్తే హిందీ చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాల్సి వస్తే ఇంగ్లీష్ చూస్ చేసుకోవచ్చు, తెలుగు కావాల్సి వస్తే తెలుగు కూడా చూస్ చేసుకోవచ్చు. మంచి ఇన్కమ్ సోర్సెస్ ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. ఓవరాల్ చూసుకున్నట్టయితే 40 లాంగ్వేజెస్ మీకు ఇక్కడ ఉంటాయన్నమాట, టెస్టర్ స్పీకింగ్. సో ఇక్కడ మీరు ఏంటిదంటే ప్రాజెక్ట్ చేస్తూ ఒక స్క్రీన్ రికార్డెడ్ మీకు వస్తూ ఉంటుంది. ఆ స్క్రీన్ రికార్డెడ్లో అండ్ మీరు ఏం చేస్తున్నారు, ఏంటిది, అక్కడ ఏం చేయబోతున్నారు అనేది కూడా మీరు మాన్యువల్గా అక్కడ మీ లాంగ్వేజ్లో మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంటే సో ఒక స్క్రీన్ రికార్డెడ్లో క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ టెక్స్ట్ ఆన్ డెస్క్టాప్ ఇవన్నీ మీరు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఓపెన్ చేయలేను బికాస్ ఆఫ్ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద. అండ్ ఇక్కడ యూజిబిలిటీ టెస్టింగ్ రిలేటెడ్గా మీకు ఏం సంగతులు అని చెప్పేసి క్లియర్గా ఉన్నాయి. వీటి గురించి క్లియర్గా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక దీంట్లో మనం ఎలా జాయిన్ అవుతాం, ఏ విధంగా జాయిన్ అవుతాం, దీంట్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలనేది క్లియర్గా తెలుసుకుందాం. దానికోసం బికమ్ ఏ టెస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. బికమ్ ఏ టెస్టర్ అనే బటన్ క్లిక్ చేసేసేయండి. అండ్ క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది బికమ్ ఏ టెస్టర్ అండ్ $10 పర్ టెస్ట్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈచ్ టెస్ట్ అట్లీస్ట్ 10 to 20 minutes అండ్ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్ కంప్యూటర్ ఆర్ స్మార్ట్ ఫోన్. సో ఇక్కడ మీరు కంప్యూటర్లో అయినా చేయొచ్చు, స్మార్ట్ ఫోన్లో అయినా చేసుకోవచ్చు అనమాట మీ వర్క్ని. జస్ట్ 10 to 20 minutes. కానీ మీకు ఏంటిదంటే యూజర్ టెస్టర్లో మీకు కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి. పర్లేదు, బట్ అది మనకు చేసుకునే కొద్దీ వెళ్తూ ఉంటుంది. ఇటువంటి జెన్యూన్ సైట్స్, ఇటువంటి టెస్టర్స్ మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఆన్లైన్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో కూడా జాయిన్ అయ్యి హ్యాపీగా ఇన్కమ్స్ని గ్రాప్ చేయొచ్చు అనమాట. బట్ నేర్చుకుంటే ఏదైనా వస్తుంది బాస్, నెగ్లెక్ట్ చేయకండి. ఇటువంటి అన్ని జెన్యూన్ సైట్స్, ఇంతకుముందు కూడా నేను ఎన్నో సైట్స్ చెప్పాను, అక్కడికి వెళ్ళి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సీ హౌ టు ఇట్ వర్క్స్ అని చెప్పేసి ఈ వీడియోని మీరు క్లియర్గా చూడండి, ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ కొంచెం స్క్రోల్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మీకు FAQs కొన్ని ఉన్నాయన్నమాట. ఎలా పేమెంట్స్ వస్తాయి, ఏంటి, మీ డౌట్స్, మీ రిలేటెడ్గా. సో ఇవన్నీ మీరు ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళండి, బికమ్ ఏ టెస్టర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసేసేయండి. డైరెక్ట్గా సైన్ అప్ ఫామ్ని క్లియర్ చేసేసేయండి. మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ డాక్యుమెంట్స్ అలా ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్
మీ పేమెంట్ మెథడ్ పేపాలా లేకుంటే పేయరా అని చెప్పేసి అడుగుతుంది. పేపాల్ చూస్ చేసేసుకోండి, ఇస్ బెటర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఏదైతే ఉందో ఇయర్, ఆ ఇయర్ని ఇచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ కాస్త మీరు గమనించాల్సిన విషయం, ఇదే మెయిన్ టాస్క్ ఇక్కడ. సో ఇక్కడ మీరు జనరల్ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసుకుంటారు. అండ్ నేటివ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు తీసుకోండి, లేదు అనుకుంటే హిందీ తీసుకోండి, హస్ పర్ యువర్ విష్. ఓకేనా, మీరు దేంట్లో కంఫర్టబుల్ ఉన్నారు అనుకుంటే. అండ్ లేదు అనుకుంటే ఇంగ్లీష్ చూస్ చేసుకునే వాళ్ళు ఇంగ్లీష్ చూస్ చేసుకోండి, బట్ ఓవరాల్గా హిందీ ఆర్ తెలుగు ఇస్ బెస్ట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లూయెంట్ స్పోకెన్ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ స్పోక్ చేయగలరు బాగా కరెక్ట్గా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ కూడా మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ నెగిటివ్ లాంగ్వేజ్ తెలుగు ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ స్టేటస్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ ఉన్నారా లేరా అని చెప్పేసి. నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే పెద్ద హంగామా మీరు చేసారా చేయలేదని చెప్పేసి కాదు. అండ్ మీరు ఆన్లైన్లో రెగ్యులర్గా షాపింగ్ చేస్తారా చేయరా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో రెగ్యులర్ యూజర్, సో షాప్స్ ఆన్లైన్ అప్ టు ట్వైస్ ఏ మంత్. సో ఎవ్రీ మెంబర్ విల్ బి డూ అనమాట, ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ ఇక్కడ మీకు తెలిసిందే, అండ్ నేను చెప్పాల్సిన కాదు. అండ్ ఎవరైతే ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారో చేయట్లేదు ఇక్కడ ఇచ్చేసుకోండి, బట్ ఆల్మోస్ట్ ఉందో లేదో ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. ఓకేనా, రెగ్యులర్ అని చెప్పేసి ఇచ్చేసుకోండి, లేకుంటే పవర్ యూజర్ అని చెప్పేసి అని ఇచ్చేసుకోండి యాజ్ పర్ యువర్ విష్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ ఇక్కడ డివైస్ అవైలబుల్ ఫ్రమ్ టెస్టింగ్, మీ దగ్గర ఏ డివైజెస్ అవైలబుల్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి. సో డెస్క్టాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, ఆండ్రాయిడ్ మొబైల్ చెప్పాల్సిన పని లేదు, అందరి దగ్గర ఉంటుంది అనమాట. సో డెస్క్టాప్ లేని వాళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్ చూస్ చేసుకోండి, లేదు అనుకుంటే ఇది నా దగ్గర ఉన్నాయి అనుకుంటే మొత్తం పెట్టేసుకోండి. ఓకే, ఎనీవే క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం మీకు కింద ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. టెల్ అస్ వై యువర్ క్వాలిఫై యాజ్ ఎ టెస్టర్ అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకు ఇక్కడ మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారు యాజ్ ఎ టెస్టర్గా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. అండ్ దాని రిలేటెడ్గా మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఏంటి ఏం సంగతులు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేసుకోండి, ఇక్కడ క్యాప్చా ఉంటుంది. అండ్ ఐఎమ్ నాట్ ఎ రిపోర్ట్ ఇచ్చేసుకోండి. అప్లై టెస్టర్ అని చెప్పేసి ఇచ్చేసుకోండి. అండ్ ఇచ్చుకున్న వెంటనే మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేసేసుకోండి. అండ్ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా మీకు ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుందన్నమాట. సో మీరు ఏదైతే మెయిల్ యూజ్ చేస్తారో సో మెయిల్ రిలేటెడ్గా అండ్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇలా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు మెయిల్ క్లిక్ చేసుకున్న వెంటనే డౌన్లోడ్ యాప్ అని చెప్పేసి అడుగుతుంది. డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ప్యాటర్న్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు పీసీలో చేస్తూ ఉంటే, అంటే డెస్క్టాప్లో చేస్తూ ఉంటే, అండ్ మీరు విండోస్ 7 ఆర్ లేకుంటే మ్యాక్ యూజ్ చేస్తుంటే మ్యాక్ రిలేటెడ్గా డౌన్లోడ్ చేసేసుకోండి. లేదా మీరు మొబైల్లో ఈ ప్యాటర్న్ చేస్తుంటే కింద మీకు ఆండ్రాయిడ్ రిలేటెడ్గా యాప్ ఉందన్నమాట, యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా మీకంటూ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ టెస్ట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. 20 minutes టెస్ట్ ఇది ఉంటుంది అనమాట తెలుగులో. అంటే మీరు ఏ లాంగ్వేజ్ అయితే పెట్టుకున్నారో ఆ లాంగ్వేజ్లో గెట్ స్టార్ట్ అని చెప్పేసి ఇచ్చేసుకోండి. అండ్ మీ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ని కంప్లీట్ చేసేసుకోండి. ఇది టోటల్ ప్యాటర్న్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఈ క్వాలిఫికేషన్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత పేయింగ్ టెస్ట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ పేయింగ్ టెస్ట్లోకి వెళ్ళి హ్యాపీగా ఏదైతే ప్రాజెక్ట్స్ వస్తున్నాయో ఆ ప్రాజెక్ట్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 10 to 20 minutes అంతే. అండ్ ప్రతి ప్రాజెక్ట్కి 10 నిమిషాలకి లేదా 20 నిమిషాలకి దగ్గరగా 700 రూపాయలు మీరు సంపాదించవచ్చు దీంట్లో సక్సెస్ అవుతే. కొంచెం హార్డ్ వర్క్ చేయండి అండ్ లేదా ట్రై చేయండి. ఫర్దర్గా ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా సైట్స్ ఉన్నాయి ఇటువంటివి, ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎనీవే, సో ఇది దీంట్లో మనం చేయాల్సిన ప్యాటర్న్. సో ఈ క్వాలిఫికేషన్ టెస్ట్ ఎలా పాస్ అవుతాం, ఏ విధంగా పాస్ అవుతాం అని చెప్పేసి టెన్షన్ పడకండి, మీకు వచ్చినంత వరకు ప్రయత్నం చేయండి. లేదా అండ్ ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, డెమో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, ఆ నెక్స్ట్ ఇక మీకు వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా ఎవ్రీ వీక్ పేపాల్కి వచ్చేస్తుంది మీరు ఇచ్చుకునే దాన్ని బట్టి. ఇక మీ అకౌంట్లోకి వెళ్ళండి, ఎడిట్ అకౌంట్ అని చెప్పేసి ఇచ్చేసుకోండి. మీ అకౌంట్ రిలేటెడ్ ఏదైనా ఎడిట్ చేసుకునేది ఉంటే అక్కడ ఎడిట్ చేసేసుకోండి. ఫైనల్గా ఇదనమాట userfield.com. సో ఇక్కడ నుంచి హ్యాపీగా ఇన్కమ్స్ తీసుకోవచ్చు అండ్ టెస్టింగ్ పర్పస్ కింద. అండ్ ఇది వాటి వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్గా లైక్ చేయండి బాస్, నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇటువంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.